మధుమోహన్ కృష్ణ గారు కవి. ఈ ప్రాంగణం అంతా వీరిదే, హ్యాపీ రిసార్ట్స్. ఇక్కడ సినిమా పరిశ్రమను కూడా తీసుకురావాలని పట్టుదలతోని ఉన్న వ్యక్తి. ఫిలిం స్టూడియో ఇక్కడ నిర్మించాలని దృక్పథంతో ఈ ప్రాంగణాన్ని ఇంత అందంగా తయారు చేసి అన్ని రకాలుగా ఎడిటింగ్, డబ్బింగ్, రికార్డింగ్, రికార్డింగ్. ఇక్కడ ఒక స్టూడియో నిర్మించాలని చెప్పి ఆల్రెడీ డబ్బింగ్ థియేటర్ కంప్లీట్ చేసాము. ఎక్విప్మెంట్ అంతా కూడా రెడీ చేసి ఇంతమంది వ్యక్తులు ఎక్కడున్నా కానీ ఒక్క తార తళుక్కుమంటే అందరి దృష్టి అటే ఉంటుంది. అటువంటి గ్లామర్ ఉన్నటువంటి ఈ చిత్ర పరిశ్రమ ఇక్కడ కూడా ఉండాలని, ఇక్కడ కూడా అనేక సినిమాలు తీయాలని నిర్మాతలు కానీ, దర్శకులు కానీ, కళాకారులు కానీ, టెక్నీషియన్స్ కానీ అందరూ కూడా హాయ్. చాలా హ్యాపీగా ఉంది, కానీ నేను ఒక్కనే మాట్లాడుతుంటే ఏం బాగాలేదు, చాలా తక్కువగా ఉంది. అందమైన అమ్మాయిల పక్కనుంటే చాలా 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 బాగుంటుంది అనుకుంటాను. అలాంటి మీకోసం, మీ అందరి కోసం మంచి మంచి చెలోక్తులతోని మీ ముందుకు వచ్చి మీతో మాట్లాడాలని ఉవ్విళ్ళుతున్న ఇద్దరు. అన్ని బాలాజీ గారు ఏం మాట్లాడుతున్నారని మేము చాలా అబ్జర్వ్ చేస్తాను అనమాట అక్కడ నుంచి. అండ్ పండుగ కాబట్టి మేము తెలుగింటి ఆడపడుచున్నాం కాబట్టి ఇంత చక్కగా, అందుకే ఇలా రెడీ అయ్యాం ట్రెడిషనల్ గా. మీరు కూడా పంచి కట్టుకుంటే బాగుండేదేమో అనిపించింది, బట్ ఓకే, నో ప్రాబ్లం. పంచి కట్టుకోవడానికి పంచి తీసుకొచ్చారు, కానీ అంది వే అంట. కాదు పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరూ ఎక్కువ కట్టుకుంటూ బిజీ అయిపోయారు అనమాట. చాలా ఎదుగుతున్నా సరే మన కల్చర్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. చాలా ట్రెడిషనల్ వేలో వెళ్తూనే మన ఫౌండేషన్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూనే అడ్వాన్స్ టెక్నాలజీలో ఆలోచిస్తారు. ఎందుకంటే బాస్ అలా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు అలా కలర్ఫుల్ గా ఎంతో అందంగా రెడీ చేసి వచ్చారు. మరి ఉగాది పండగ మీరు మీ ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? సో చక్కగా ఉగాది పండగ గురించి చెప్పండి అనగానే నేను చెప్తాను అని చెప్పేసి చెయ్యి మరి ఇక్కడ చెప్పేశారు. మీ పేరు ఏంటండి? అప్పుడే తిండి మొదలు పెట్టేశారా? పండగ కదండి, తినాలి. నా పేరు పద్మా చౌదరి. టెక్నాలజీ మామూలుగా పెరిగిందా? ఆవిడ సెల్ఫీ వీడియో తీసుకుంటూ మరి నాకు చెప్తున్నారు. ఓకే ఫైన్, అందులో నేను కూడా జాయిన్ అవుతాను. ఫేస్బుక్ లైవ్. ఉగాది అంటే యుగాది అంటే వసంత మాసం ప్రారంభమై కొత్త సంవత్సరం ఆరంభం రోజు చేసుకునే తెలుగు వారి కొత్త సంవత్సరం వేదిక మన వేడుక. దానికి ఇది మంచి వేదిక. మనం హ్యాపీ న్యూ ఇయర్ అని జనవరి 1 రోజు చేసుకున్నా మనకు అది సీజన్ కాదు, కానీ ఇది కరెక్ట్గా రైతులందరికీ పంటలు చేతికొచ్చి ప్రకృతి మొత్తం వసంతంతో విరబూసినప్పుడు కరెక్ట్గా మనకు ఉగాది స్టార్ట్ అవుతుంది. అది తెలుగువారి ప్రత్యేకత. జీవితం షడ్రుచుల సమ్మేళనం అని నిరూపించడానికి వేప పువ్వు, మామిడి, బెల్లం, చెరుకు. యాక్చువల్లీ అంటే ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కలా ఉంటుంది. మీ ఆలోచనలు ఇలా పంచుకోవడం చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. మరి ఉగాది అంటే జనరల్గా కొత్తగా ఏదో ఒక డెసిషన్ తీసుకోవడం మనందరికీ అలవాటు. ఎందుకంటే తెలుగు వారందరికీ ఇష్టమైన పండుగ ఉగాది కాబట్టి సెంటిమెంట్గా చాలామంది ఫాలో అవుతూ ఉంటారు. ఇవాళ ఏదైనా స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకోవాలి, అది ఫాలో అవ్వాలి అని న్యూ ఇయర్లో తీసుకుంటారు జనరల్గా. అండ్ మంచి మనసుతో స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా అంతా మంచి జరుగుతుందండి. అలాగే ఇప్పుడు మీ అందరికీ బోల్డ్ అంత సంతోషాన్ని పంచేందుకు ఒక స్పెషల్ డాన్స్ పర్ఫార్మెన్స్ని ఈ స్టేజ్ పైన పర్ఫామ్ చేయడానికి లేఖ్యాభరణి టీం రాబోతున్నారు. ఎలా ఉంటుందంటే ఉగాది పచ్చళ్ళలో మన షడ్రుచుల్ని ఎలా అయితే ఆస్వాదిస్తామో, తీపి, పులుపు, ఒగరు, ఇలా చేదు అన్ని, అలాగే ఈ వేదిక పైన చక్కగా భరతనాట్యం, కూచిపూడి, కథక్, ఒడిస్సీ 4 రకాల ఆర్ట్ ఫామ్స్ ఒకేసారి జుగల్బందీ చేయబోతున్నారు. జనరల్గా జుగల్బందీ అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి షూర్గా మీ అందరికీ నచ్చుతుంది. గట్టిగా క్లాప్స్తో ఇన్వైట్ చేయండి లేఖ్యాభరణి బృందాన్ని. ఇంకా థ్యాంక్ యూ అశోక్ కుమార్ గారు, ఆ బ్లాక్లో మీరు ఒక్కరు చాలా సిన్సియర్గా క్లాప్స్ కొడుతున్నారు. అండ్ థ్యాంక్ యూ అండి, మీకు కూడా థ్యాంక్ యూ. ఎంజాయ్. ఎంత కెపాసిటీ ఉంటుందో, ఎంత పవర్ ఉంటుందో అలాంటి పవర్ రాయపాటి సాంబశివరావు గారికి ఉంటుంది. వారి మాట చాలా స్ట్రైట్గా ఉంటుంది, మనసు మాత్రం వెన్నలా ఉంటుంది. నర్సరావుపేట మొత్తం వారి అయిపోయారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు వచ్చినందుకు. మీ చేతుల మీదుగా ఇవాళ ఎంతో మంది ప్రముఖులు అవార్డ్స్ని అందుకోబోతున్నారు. బికాస్ ఉగాది రోజున అవార్డ్స్ అందుకోవడం అంటే సంథింగ్ స్పెషల్గా ఉంటుంది. చాలా సంతోషం. ఒక్కసారి బాలాజీ గారు చూసారా?
పండగ అది ఇది అన్నారు. అక్కడ ఆ పంచకట్టు, ఆ వైట్ అండ్ వైట్, ఆ డ్రెస్సింగ్, ఆ బొట్టు చూసారా? సూపర్. ఆ పండగ కళంతా వారిలో పండగ కనిపిస్తుంది. కళంతా మా రాయపాటి సాంబశివరావు గారి హృదయంలో ఉంది, వారి మనసులో ఉంది, వారి మాటలో ఉంది. 3, 2, 1. గలగలాగోదారి కదలిపోతుంది బిరబిరా తీర్థం పరుగులిడుకుంటే బంగారు పంటలే పండుతాయి, బంగారు పంటలే పండుతాయి, మురికాలము జ్ఞాలు దొరుకుతాయి. మా తెలుగు తల్లి మల్లెపూదండ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. మా తెలుగు తల్లి yes. అంటే మనందరికీ తల్లి. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఎవరికి ఏం చూపెడదాం? అంటే ఒక అందమైన డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది. ఎందుకంటే ట్రెడిషనల్గా స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి. కానీ అది ఎంత కష్టమో తీసేవాళ్ళకి తెలుస్తుంది. దాని వెనక ఎంతో శ్రమించే శ్రామికుల శ్రమ ఉంటుంది. అవన్నీ ఇక్కడ చూస్తూ ఉంటాం. ఒక మంచి మంచి సినిమాలు, మంచి మంచి సన్నివేశాలు, అందరికీ పనికొచ్చే విషయాలతో కూడిన సినిమాలు తీశారు. అలాంటి సినిమాలకి ఇవాళ ఇక్కడ ఉగాది పురస్కారాలు. పురస్కారాలు. యాక్చువల్ గా వీళ్ళంతా చాలా సింపుల్ గా కనిపిస్తున్నారు, కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ మేధావులండి. అందుకే మనం అందరం ఇలా ఉన్నాం, వాళ్ళు ఒక స్టెప్ హైట్ లో ఉన్నారు. ఒక స్టెప్ హైట్ లో ఉన్నారు కాబట్టి ఆ అవార్డు వారిని వరించింది. Yes. మీ అందరికి వందనాలండి, మీ అందరికి కంగ్రాచులేషన్స్ పురస్కారాలు అందుకుంటున్నందుకు. అండ్ మీ అందరిని ఒక టీమ్ గా, మేధావులందరినీ ఒక ప్లేస్ లో చూస్తే అసలు ఎంత బాగుంటుందంటే చాలా చాలా బాగుంటుంది. ఆ పవర్ మాకు కూడా వస్తే బాగుంటుంది అనిపిస్తుంది కదా. సో యూనిటీ చాలా బాగా కనిపిస్తోంది. ఇంతమంది ప్రముఖుల్ని, ఇంకా ఎంతో మంది రాబోతున్నారు, వారందరినీ ఈ వేదిక పైన మనం కలుసుకోబోతున్నాం. బిఫోర్ దట్ వీరికి సంబంధించి వీళ్ళందరికీ ఎందుకు అవార్డ్స్ వచ్చాయి, ఏ మూవీస్ కి అవార్డ్స్ వచ్చాయి, అండ్ అలాగే మన ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ కి సంబంధించిన ఏవి ఇప్పుడు మీరందరూ కూడా ఈ స్క్రీన్ మీద చూడాలి. Yes, ప్రతి just ఒక్కరు కూడా I will. ప్లీజ్. ఓకే. చేశారు. వారికి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మీ రాక మాకెంతో సంతోషం. తెలుగు సినిమా ప్రేమికులందరికీ ఉగాది సినీ పురస్కారోత్సవ శుభాభినందనలు. తెలుగు రాష్ట్రం రెండుగా చీలిపోయింది, కానీ తెలుగు సినిమా మాత్రం చీలిపోలేదు, వీగిపోలేదు, వీడిపోలేదు, వాడిపోలేదు. ఈ విషయం మీకు తెలియంది కాదు. మొన్నటిదాకా హైదరాబాదుని తెలుగు సినిమా వ్యాపార కేంద్రంగా భావించి వివిధ సినిమా వ్యవహారాలను కొనసాగించిన మన తెలుగు సినిమా పరిశ్రమ ఇప్పుడు
కొత్తగా రూపుదిద్దుకుంటున్న ఉభయ రాష్ట్రాల్లోనూ సమతూకంలో అభివృద్ధి చెందాల్సి ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంస్థలో చూస్తుండగానే వేలాది మంది నిర్మాతలు, దర్శకులు, ఇతర విభాగాల వారు సభ్యులయ్యారు. కొన్ని సినిమాలు కూడా ఆ సంస్థ ద్వారా సెన్సార్ క్లియరెన్స్ పొందడం జరిగిపోయింది. ఇక ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర వాణిజ్య మండలిగా మొన్నటిదాకా కొనసాగిన వేరే సంస్థ తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలిగా పేరు మార్చుకొని రాష్ట్రాలు వేరైనా మన అంతరంగం ఒకటేనన్న, మన జాతి తెలుగు సినిమా జాతన్న అన్న ఐక్యతా భావంతో ఉభయ రాష్ట్రాల తెలుగు సినిమాని ప్రోత్సహించి చిత్ర పరిశ్రమని దినదిన ప్రవర్ధమానం చేయాలనే సత్సంకల్పంతో ప్రారంభమైన సినీ రంగ సేవా సంస్థే మన ఈ ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. సంబంధిత నియమ నిబంధనల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర నమోదు చేయబడ్డ మన సంస్థ నిస్సందేహంగా చట్టబద్ధమైంది, నిరభ్యంతరంగా ఆమోదయోగ్యమైంది. చిరకాలంగా సినీ పరిశ్రమతో అనుబంధాలు ఉన్న శ్రీ ఆర్వి భూపాల్ ప్రసాద్ ప్రెసిడెంట్గా, శ్రీ జేవి మోహన్ గౌడ్ జనరల్ సెక్రటరీగా, శ్రీ పాలిపు రామారావు ట్రెజరర్గా, శ్రీ ఏ జయప్రకాష్ అలియాస్ బాబీ వైస్ ప్రెసిడెంట్గా, శ్రీ జి గోపాలకృష్ణ జాయింట్ సెక్రటరీగా, శ్రీ కె సాధక్ కుమార్ ఈసీ మెంబర్గా, శ్రీ పివిఎస్ వర్మ ఎలియాస్ విజయ్ వర్మ మరో ఈసీ మెంబర్గా మన ఈ సంస్థ సారథ్య బాధ్యతలు నిర్వహించడం మనందరికీ ఆనందదాయకం. ఇక ఈరోజు ఉగాది, మన తెలుగువారి పర్వదినం. అందుకే ఇదొక ఉత్సవంగా, మహోత్సవంగా మిగిలిపోవాలని మన సంస్థ ఒక గొప్ప కార్యక్రమాన్ని రూపొందించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రథసారథి 2016 ఉగాది నుంచి 2017 ఉగాది అంటే ఇవాల్టి వరకు వచ్చిన మరో 10 గొప్ప సినిమాలకు ఈ పురస్కారాలు అందించాలన్న ఆలోచన రావడం, అద్భుతమైన ప్రతిభతో ప్రకాశించే ఎందరో ఉత్తమ సినీ కళారత్నాలను సముచితంగా సత్కరించాలనుకోవడం మా సంస్థకి గౌరవ సూచకం. అది నిజంగా మన అదృష్టం. ఈరోజు ఈ ఉగాది సినీ పురస్కారాలు అందుకోబోతున్న మన సహోదరుల గురించి ఒక్కసారి విశ్లేషించుకుందామా? ప్రజలందరికీ చూపించడం అనేది ఒక పెద్ద దిట్ట. అది తయారు చేయడం అనేది చాలా కష్టం. అలా తయారు చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అన్నీ శ్రమించి ఆయన ఇలా మన అందరికీ చూపించారు. చాలా చాలా థ్యాంక్స్ అండి రాంబాబు గారు. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయో మీ వాయిస్, బ్యాక్గ్రౌండ్ వాయిస్ కూడా అండి చాలా పవర్ఫుల్ గా ఉండింది. అలాగే సో మచ్. ఇక్కడికి విచ్చేసిన అంటే చాలా మంది గురించి చెప్పలేదు. మా భరద్వాజ్ అన్నయ్య గారు వచ్చారు. వెల్కమ్ సార్. తమ్మారెడ్డి గారు చాలా అంటే ఎలా అంటే కీన్ అబ్జర్వేషన్ అన్నమాట. ప్రతి దాంట్లో ఎంత స్టఫ్ ఉంది, ఏముంది, దీనికి పడ్డ కష్టాలు ఏంటి, దాని ముందేంటి అన్ని అలా తలుచుకుంటూ అబ్జర్వ్ చేస్తున్నారు. స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా చూడాల్సింది అసలు. అటు ఇటు మాట్లాడితే ఎలా ఉంటుంది తెలుసా? ఎలా ఉంటుంది? కొట్టినట్టు ఉంటది. అసలు ఎవరిని కూడా లెక్క చేయరు, ఖచ్చితమైన మాటలు మాట్లాడతారు. యాక్చువల్ గా ప్రతి ఒక్కరి అలాగే బిజీగా ఉంటూ కూడా సప్తగిరి, థ్యాంక్ యూ సప్తగిరి తమ్ముడు. అలాగే ఇక్కడ హలో అన్న, వెల్కమ్. ఇంకా చాలా 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 మంది అందరూ కూడా వీచేశారు. రాజ్ కందుకూరి గారికి స్పెషల్ థాంక్స్. లాంటి సినిమాని అందించారు టీం అందరికీ కూడా. తరుణ్ భాస్కర్ గారికి, ఎందుకంటే ఎస్పెషల్లీ ఒక మంచి ఐడియాతో రావడం. అండ్ లతా తరుణ్ భాస్కర్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. రీతు వర్మ కంగ్రాచులేషన్స్. విజయ్ దేవరకొండ, రీతు వర్మ ఎక్కడున్నారా అని ఐస్ అలా వెళ్తున్నా. హలో ఎందుకంటే ఎప్పుడెప్పుడు వస్తారా గార్జియస్ అని వెయిట్ చేస్తూ ఉంటాం కదా. చాలా న్యాచురల్ గా యాక్ట్ చేసి ఫ్లాట్ చేశారు అందరినీ. థ్యాంక్ యూ సో మచ్. అంతమందిలో కూడా చాలా స్పెషల్ గా కనిపిస్తున్నారండి మీరు. అలా వెళ్తాయి అనమాట ఐస్. తీపి చేదు కలిపితే జీవితం అంటారు. అండ్ శ్రీ ప్రతిపాటి పుల్లారావు గారు ఇక్కడికి రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. హార్టీ వెల్కమ్ సార్. స్వాగతం. మన మంత్రివర్యులు పల్లె రఘునాథ్ రెడ్డి గారికి కూడా ఘన స్వాగతం. హార్టీ వెల్కమ్ టు యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తన దారిలోకి మలుచుకొని నటించి జీవించి ఈ పూజా store.in, అనఘా సాఫ్ట్టెక్, శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేద వారికి కూడా స్పెషల్ థ్యాంక్స్. అండ్ హ్యాపీ రిసార్ట్స్ కి కూడా స్పెషల్ థ్యాంక్స్.
సో మా స్పాన్సర్స్ అందరికి కూడా పేరు పేరున థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నామండి, ఎందుకంటే ఈ వేడుకంతా మీ వాళ్ళే ఇంత ఘనంగా అలాగే జరుగుతుందంటే. అసలు జెమ్స్ ఫెమీ స్పెషల్ థ్యాంక్స్ టు జెమ్స్ ఫెమీ వరల్డ్. లేడీస్కి సంబంధించి లేజర్ ట్రీట్మెంట్స్ అండ్ వెయిట్ లాస్, స్కిన్ హెయిర్కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే జెమ్స్ ఫెమీని మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ శ్రీదేవి గారు అక్కడ ఎండి అండి, చాలా హ్యాపీగా మీ ప్రాబ్లమ్స్ అన్నింటికి సూపర్ క్లారిఫికేషన్ ఇస్తారు. థ్యాంక్ యూ శ్రీదేవి గారు. అండ్ అలాగే మన ఛానల్ పార్ట్నర్ AP9 ఛానల్, సో వారికి కూడా వారికి కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. ఎఫ్ఎం పార్ట్నర్, థ్యాంక్ యూ. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే అండ్ ఇంతమంది సినిమా ఆర్టిస్టుల మధ్య చక్కగా ప్రతిరోజు టీవీ ద్వారా మనందరినీ పలకరిస్తుంటారు. హలో, హాయ్. లేక ఇక్కడ సో తను కూడా ఇక్కడ రావడం చాలా హ్యాపీగా ఉంది. Hi అండి. అత్తారింటికి దారిది చూస్తూ ఉంటామండి మేము కూడా. థ్యాంక్ యూ. లేక ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్కి వరుసగా పిలుస్తాం. పిలిచిన తర్వాత వాళ్ళందరికీ మేముంటాం. భరద్వాజ్ గారు, మా అన్నయ్య స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నానండి. మీ చేతులతో కార్మికులకి, అంటే శ్రమించే వాళ్ళకి మీ చేతులతో, గౌడ్ గారు మీరు ఇక్కడ రావాలి. అలాగే వారిని సాధారణంగా సత్కరించవలసిందిగా కోరుకుంటున్నాను మీ చేతులతో భరద్వాజ్ గారిని. నవరంగ్ ఏసీ థియేటర్ రాజా వాసిరెడ్డి భూపాల్ ప్రసాద్ గారు, 52 సంవత్సరాల అనుభవం. డిస్ట్రిబ్యూటర్స్ పూర్ణ పిక్చర్స్, జి విశ్వనాథ్, దాదాపు 80 సంవత్సరాల అనుభవం. తాతగారి తరం నుంచి డిస్ట్రిబ్యూషన్ 600 సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, నెక్స్ట్ వెస్ట్ గోదావరి జిల్లా ఎగ్జిబిటర్ అంబికా థియేటర్స్, అంబికా కృష్ణ గారు. డిస్ట్రిబ్యూటర్ ఉషా పిక్చర్స్, ఉషా పిక్చర్స్, బాలకృష్ణ గారు. yes yes. మా ఎగ్జిబిటర్స్ అండ్ అలాగే డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. సో సినిమా రంగానికి ఇన్నేళ్ల సర్వీస్ మీరు అందించారు. థ్యాంక్ యూ సో మచ్. సో మనందరికి ఇంత చక్కటి సర్వీస్ అందించినందుకు మన డిస్ట్రిబ్యూటర్స్ అండ్ అలాగే ఎగ్జిబిటర్స్ అందరికీ కూడా గట్టిగా చెప్పడంతో వారికి కృతజ్ఞత తెలియజేసుకుందామండి ప్లీజ్. థ్యాంక్ యూ. అండ్ అలాగే నెక్స్ట్ ఎగ్జిబిటర్ అంబికా థియేటర్స్, అంబికా కృష్ణ గారు. అండ్ అలాగే డిస్ట్రిబ్యూటర్స్ అనుశ్రీ ఫిలిమ్స్ సత్యనారాయణ మూర్తి గారు. గుంటూరు జిల్లా ఎగ్జిబిటర్ హాలీవుడ్ థియేటర్స్ జీ నందన్ కిషోర్ గారు. ప్లీజ్ వెల్కమ్ అండి, హార్టీ వెల్కమ్ టు యు. అండ్ అలాగే డిస్ట్రిబ్యూటర్స్ నెక్స్ట్ రాజమండ్రి డిస్ట్రిబ్యూటర్స్ అనుశ్రీ ఫిలిమ్స్ సత్యనారాయణ గారు. ప్లీజ్ వెల్కమ్ సార్, హార్టీ వెల్కమ్ టు యు. కంగ్రాచులేషన్స్ అనుశ్రీ ఫిలిమ్స్ సత్యనారాయణ గారు. నెక్స్ట్ గుంటూరు జిల్లా డిస్ట్రిబ్యూటర్ సాయినాథ సినీ చరిత్ర సాయినాథ నాగేశ్వరరావు గారు. 500 సినిమాలు, 30 సంవత్సరాల అనుభవం. కంగ్రాచులేషన్స్ అండి. కంగ్రాచులేషన్స్ అండి. సో ఇది నిజంగానే మా ఏపీఎఫ్సిసి వారికి చెందిందండి. ఇలా ఎగ్జిబిటర్స్ కి అండ్ అలాగే డిస్ట్రిబ్యూటర్స్ కి అవార్డు వినడం అనేది, మీ మాటలు వినాలని నిజంగా సీరియస్లీ తహతలాడిపోతుంటాం. అందరికీ నమస్కారం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు ఒక అమరావతి మన కొత్త రాష్ట్రం ఏర్పడింది, ఈ ప్రాంతంలో ఈ ఫంక్షన్ చేయటం నిజంగా ఆనందదాయకంగా ఉంది. ఎంతోమంది మా పెద్దవాళ్ళు విశ్వనాథ్ గారు, చాలామంది ఎగ్జిబిటర్స్, సీనియర్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు. 1931లో అనుకుంటా, 31 or 32లో యాక్చువల్గా ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్టార్ట్ అయింది.
31లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి జరుగుతూనే ఉంది. తర్వాత ఫస్ట్ ఇక్కడే బిల్డింగ్ కట్టాం. తర్వాత రాష్ట్రం అక్కడికి వెళ్ళింది, హైదరాబాద్ వెళ్ళిపోయినప్పుడు అక్కడ కలిపి చేసుకున్నాం. ఇప్పుడు 2 రాష్ట్రాలు అయిపోయినప్పుడు అక్కడ 4 ఛాంబర్లు ఉన్నాయి. లేదంటే ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్లో ఉన్న ఛాంబర్లో రిజిస్టర్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. హైదరాబాద్లో ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడినాక హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి కొత్తగా పర్మిషన్ కూడా ఇచ్చారు, అక్కడ అప్రూవ్ చేశారు. సో వాళ్ళ దగ్గర కూడా సెన్సార్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చేసామంటే సెన్సార్ చేసుకోవటం కాదు, సెన్సార్కి వీళ్ళు బ్రిడ్జ్గా ఉంటారన్నమాట. సో అలాంటి అవకాశాలన్నీ ఉన్నాయి. అందుకని ప్రభుత్వం వీళ్ళని రికగ్నైజ్ చేసి వీళ్ళని కూడా ఒక దారిలో పెడితే ఈ రాష్ట్రంలో సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందడానికి చాలా అవకాశాలు ఉంటాయి. మంచి జరుగుతుంది. ప్రప్రథమంగా పెట్టిన అంటే 1931 నుంచి ఉన్న ఒక ఛాంబర్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు. మధ్యలో కలిసాం, విడిపోయామైంది. ఇంతకుముందు మేము మెడ్రాస్లో ఉండేవాళ్ళం, సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని ఉండేది. అప్పుడు కర్ణాటక మంత్రులు మన ప్రొడ్యూసర్లు గంటా శ్రీనివాస్ గారు, అయ్యన్న పాత్రుడు గారు తీసుకొని మీరు చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు చాలా అయితే మా సన్మాన గ్రహీతలు ఉన్నారు. థ్యాంక్ యూ సార్. తమ్మారెడ్డి భరద్వాజ గారికి స్పెషల్ థ్యాంక్స్. అండ్ మరొకసారి మీకు ఉగాది భరద్వాజ గారు మంచి మంచి మాటలు చెప్పి ఈ కమిటీని ఉత్తేజపరిచారు. అలాగే సలహాలు సంప్రదింపులు కావాలంటే అన్నయ్యని కలుస్తాం, కలిసి. థ్యాంక్ యూ అండి. అండ్ నిజంగా ఇంతమంది చాలా చక్కగా సపోర్ట్ చేస్తున్నారు. పండుగ రోజు ఇంతమంది సినిమా కుటుంబంతో కలిసి పండుగ జరుపుకోవడం శ్రీ. అలాగే వీళ్ళందరికీ మళ్ళీ చెప్తామండి, ఏంటంటే టైం చాలా తక్కువగా ఉంది, అందరికీ ఇవ్వాల్సినవి చాలా ఉన్నాయి. కాబట్టి మీరందరూ అన్నిదా భావించకుండా మాకు కొంచెం సహకరించండి. అనుశ్రీ ఫిలిమ్స్ వారికి, సత్యనారాయణ గారికి వాళ్ళ స్నేహితులందరూ సత్కరించుకుంటున్నారు. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్స్ అందరూ సత్కరించుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు కాటం రాయుడు కూడా హ్యాపీ రిసార్ట్స్ అండ్ రిక్రియేషన్స్ విజయ్ కుమార్ వర్మ సింహాద్రి నిర్మాత గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. జీవించగలడు అలాంటి అన్నయ్యకి సినిమా ఇండస్ట్రీలో ఇంకా 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 అందరికీ నేనున్నానంటూ రండి. అందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతాం సార్. ప్లీజ్ వెల్కమ్ సార్. దర్శకులు, నిర్మాత అందరి వెల్ విషర్ శ్రీ తమ్మారెడ్డి భరద్వాజ గారు, మీరు జాయిన్ అవ్వాలి సార్. అన్నయ్యకి సన్మాన పత్రం ఒకటి రావుపల్లి రాంబాబు గారు రాశారు, దాన్ని వారి ఎదుటిగా చదువుతారు. అన్నయ్య మీకోసం ఓ చిన్న సన్మాన పత్రం. సాంశరావు గారు కొన్ని సినిమాలకి సంగీత దర్శకుడిగా కూడా పనిచేశాడు. తేనెటీగ సినిమాకి నేపథ్య గాయకుడిగా గోల్డ్ డిస్క్ సాధించాడు. అలాగే నాయుడు గారి చేతుల మీదుగా మా రాజా తీసుకున్న సినిమాలు తీసే కొత్త తరహా దర్శకులంతా ఈ రాజా గుండె దోపిడికి గురై పడిపోయిన వాళ్ళే. రాజాలోని చిలిపితనం వాళ్ళకి బాగా సూట్ అయ్యింది. అందుకే తెలుగులో రాజాతో వచ్చినన్ని పరిపూర్ణ హాస్య రసాత్మక చిత్రాలు ఇక మరే హీరోతోనూ రాలేదు. ఎప్పటికీ ఆయన పరుగు ఆపలేదండోయ్. దాదాపు ఎప్పటి హీరోలందరికీ సమానంగా వారి సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషిస్తూ నిత్య నూతనోత్సాహంతో పరిగెడుతూనే ఉన్నారు. నట కిరీటిగా అవార్డుని వారికి అందిస్తున్నారు. అండ్ అలాగే గుంటూరు AP9 FM, థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు జర్నీ చేస్తున్నా సరే AP9 FM ని మీరు అందరూ అండ్ నెక్స్ట్ ఓకే, మీడియా మిత్రులందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు సో అవార్డ్స్ ని కంటిన్యూ చేయమని. సో షూర్ గా రిక్వెస్ట్ ఫాలో అవుతామండి. సాంబశివరావు గారిని సార్ ఒక 2 మాటలు ప్లీజ్. చాలా సంతోషం అండి. మొట్టమొదటిసారిగా నవ్యాంధ్రప్రదేశ్లో మీరు ఇక్కడ కార్యక్రమం చేపట్టారు. తప్పకుండా, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ క్యాపిటల్ డెవలప్ కావాలన్నా సరే ప్రపంచంలో అత్యుత్తమైనటువంటి క్యాపిటల్ ఇక్కడ వస్తుంది నవ్యాంధ్రప్రదేశ్లో. కాబట్టి మీరు కూడా వచ్చి దాంట్లో పాలు పంచుకోవాల్సింది కోరుతున్నా. గతంలో మీరు చూస్తున్నారు
తమిళనాడు సినిమా ఇండస్ట్రీ వచ్చినప్పుడు ఆనాడు అక్కడ పెరిగిపోవటం, తర్వాత హైదరాబాద్ రావటం, అదేవిధంగా వాళ్ళ ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్రప్రదేశ్లో కూడా మీరు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న చలనచిత్ర వాణిజ్య మండలి చైర్మన్ మధు మోహన్ హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ను ఈ ప్రత్యేకమైన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా అని చెప్పే సందర్భంగా గుర్తు చేస్తూ, ఈ రోజుల్లో ఒక చరిస్మా ఉండే రంగం సినిమా రంగం అని చెప్పే సందర్భం వాళ్ళ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను అని చెప్పే సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. ఒకటి బాగా గుర్తుపెట్టుకుంటే, ఈ అమరావతి నగరమే ఒక చరిత్ర. ఆనాడు ఇంద్రుడు రాజధానిగా అమరావతిని చేసుకుని పరిపాలిస్తే, ఈనాడు మన చంద్రుడు అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసుకొని పరిపాలన సాగిస్తున్నానని చెప్పే సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. ఈ ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి గారి యొక్క ఆశయం ఒకటే, ఈ అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా మార్చాలి, చరిత్రలో చిరస్థాయిగా చిరస్మరణీయంగా అందరి హృదయాల్లో నిలిచిపోయే రీతిలో తరతరాలుగా యుగాలుగా గుర్తుపెట్టుకునే విధంగా ఈ అమరావతి నిర్మాణము అద్భుతంగా, అసాధారణంగా, అమోఘంగా, అనన్య సామాన్యంగా నిర్మించబోతున్నామని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ, ఇటువంటి అద్భుతమైన నగరంలో సినిమా రంగం కూడా వస్తే చాలా మరింత వన్యగా ఉంటుందని చెప్పి ఆలోచన చేస్తున్నామని చెప్పే సందర్భం గుర్తు చేస్తూ, నేను చదివే వృత్తిగా, అదే ఊపిరిగా, అదే జీవితంగా, అదే సర్వస్వంగా భావించే విద్యావేత్తగా అనేక విద్యా సంస్థ స్థాపించే విద్యావేత్తనయ్యాను. తదుపరి సినిమా రంగ తర్వాత రాజకీయ రంగంలో ప్రవేశించి 3 సార్లు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, విప్ మంత్రిగా వచ్చాను. 2 రంగాల్లో రాణించే నేను సినిమా రంగంలో కూడా రావాలని ఇంతకుముందు ప్రయత్నం చేశాను. తప్పకుండా ఈ రంగంలో కూడా వస్తానని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ, ఎందుకంటే మీ అందరినీ చూసిన తర్వాత తప్పకుండా ఆ రంగంలో కూడా సేవ చేయవలసిన అవసరం వచ్చింది, అగత్యం వచ్చిందని భావిస్తున్నా అని చెప్పి సందర్భం గుర్తు చేస్తూ, ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ, మీ కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి నా హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరొక్కసారి ఆ స్టేజ్ మీద ఉండి ఎవరైతే అవార్డులు పొందుతున్నారో వాళ్ళకి మరొక్కసారి నా అభినందన తెలియజేస్తూ, సోదరులు రాజేంద్ర ప్రసాద్ గారికి, ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి ఇంకా 100 ఏళ్ల పాటు చిరకాలం సినిమా రంగంలో ఉండే సేవ కాకుండా 91 మందికి ఉగాది పురస్కారాలు కూడా ఇస్తున్నామని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తూ, మరొక్కసారి ఈ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కు రికగ్నిషన్ కావాలని కోరుకుంటున్నారు. తప్పకుండా సహాయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ సార్. శ్రీ పల్లి రఘునాథ్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు. ఒకసారి గట్టిగా క్లాప్స్ అండి, ఎందుకంటే అందులో ఉత్సాహం నింపే విధంగా మాట్లాడారు. సో వారు యాక్ట్ చేస్తా అన్నారు కాబట్టి అవార్డుకి కాంపిటీషన్ కూడా పెరిగింది. సో కొంచెం అలర్ట్గా ఉండండి. అండ్ అఫ్ కోర్స్ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ రెడీగా ఉన్నారు వారి టాలెంట్ హీట్. నూతన రాజధాని అమరావతిలో ఈ యొక్క చలనచిత్ర వాణిజ్య మండలి పురస్కారాలు ఉగాదికి జరపాలని ఒక మంచి ఆలోచన చేశారు ఈ టీం అంతా. దానికి కన్వీనర్గా మధుమోహన్ కృష్ణ గారు ఉన్నారు. నేను ముందుగా వారిని అభినందిస్తూ ఉన్నాను. దానికి కౌంట్ చేశారు, తప్పకుండా తీస్తారు. కలిగినటువంటి రాజధాని ఉంది కాబట్టి అన్నిటికీ వనరులైనటువంటి అమరావతి రాజధానిలో సినీ పరిశ్రమ రావాలి. మా మధు గారు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తరఫున నేనుగా, మా పెద్ద ఆయన రాయపాటి గారు ఉన్నారు, మా పెద్ద ఆయన రాయపాటి గారు మా అందరికీ, ఆ విధంగా మా పల్లె గారు, మా రాజేంద్ర ప్రసాద్ గారు, సెన్సార్ బోర్డు ఇక్కడికి రావాలి. చలనచిత్ర పరిశ్రమకు కావాల్సినటువంటి సహాయ సహకారాలని చంద్రబాబు ప్రభుత్వంలో చంద్రబాబు అన్నగారి ఆరాధ్య దైవమైనటువంటి నిమ్మకూరులో పుట్టి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఇంట్లో పెరిగి ఈరోజు వందలాది సినిమాలు నిర్మించి ఆంధ్రప్రదేశ్లో మరి వారికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానుల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి హీరో, వారిని ఈరోజు సన్మానించేటువంటి అవకాశం, అదృష్టం నాకు మా సహచర మంత్రివర్యులకు రావటం మా అదృష్టంగా కూడా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎంతోమందిని ఎన్నో ఇబ్బందులున్నా అందరినీ ఆ బాధలని తొలగొట్టి నవ్వించేటువంటి సత్తా కలిగినటువంటి హీరో, అందాల నటుడు రాజేంద్ర ప్రసాద్ గారిని మరొకసారి మీకు గుర్తు చేస్తూ వారికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ వచ్చినటువంటి పురస్కార గ్రహీతలందరికీ ఉగాది శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నమస్కారాలు. అలాగే మీ చేతుల మీదుగా మా చిత్ర పరిశ్రమలో అవార్డులు
అది ఇవ్వండి ఓనమాలు చిత్రానికి గాను ఉత్తమ చిత్రనటుగా శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారికి అవార్డు అది ఆల్రెడీ ఇవ్వటం జరిగిందండి. ఇప్పుడు మినుగురులు చిత్రానికి ఉత్తమ చిత్ర దర్శక నిర్మాతగా అయోధ్య కుమార్ గారు ప్లీజ్ వేదిక మీద రావాల్సిన కోరుచున్నాం. అదేవిధంగా ఉత్తమ చిత్రనటు దీపక్ సరోజ్, అదేవిధంగా ఉత్తమ చిత్రనటి జయవాణి గారిని వేదిక రావాల్సిన కోరుచున్నాం. కొంచెం స్టేజ్ అందరూ క్లియర్ చేయాలండి, స్టేజ్ అందరూ క్లియర్ చేయాలి. దయచేసి ముఖ్య అతిథులు తప్ప ఇక్కడ ఎవరు ఉండకూడదు దయచేసి, ప్లీజ్ సార్. ఉత్తమ చిత్ర దర్శకుడు రాజేష్ టచ్ లివర్, అలాగే రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు ఉత్తమ చిత్ర నిర్మాత సతీష్ మండవ్ గారు ప్లీజ్ కమ్ టు ద డాష్. ఓకే, థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్ అండి. నెక్స్ట్ రఘుపతి వెంకయ్య నాయుడు ఉత్తమ చిత్ర నిర్మాత సతీష్ మండవ్ గారు కంగ్రాచులేషన్స్ అండి, ప్లీజ్ వెల్కమ్. తర్వాత నెక్స్ట్ ఓ మల్లి చిత్రం గాను ఉత్తమ చిత్ర నిర్మాతగా ప్రశాంత్ కుమార్ గారు, అదేవిధంగా ఉత్తమ చిత్ర దర్శకురాలు నటిగా రమేశ్రీ గారు. రమేశ్రీ గారి నటన ఈ చిత్రంలో అద్భుతం, మహాద్భుతం, మహోన్నతం అని చెప్పాలి. ఆమెకి తప్పకుండా ఈ సినిమాకి నేషనల్ అవార్డు వస్తుంది అనే స్థాయిలో ఆమె నటించడం జరిగింది. అలాగే మిథునం ఉత్తమ చిత్ర నిర్మాత ఆనందరావు గారు, బాలాజీ నాగలింగం గారు. మిథునం సినిమా నుంచి ఉత్తమ చిత్ర నిర్మాత ఆనందరావు గారు అండ్ అలాగే బాలాజీ నాగలింగం గారు కంగ్రాచులేషన్స్ అండి. రమేశ్రీ గారికి కంగ్రాచులేషన్స్. శ్రీ ప్రశాంత్ కుమార్ గారు. నెక్స్ట్ థర్డ్ మ్యాన్ ఉత్తమ చిత్ర దర్శక నిర్మాత ఇంద్రమోహన్ గారు కంగ్రాచులేషన్స్ సార్. దర్శక నిర్మాత ఇంద్రమోహన్ గారు. అండ్ అలాగే నెక్స్ట్ ఉత్తమ చిత్ర నటుడు శ్రీ అశోక్ కుమార్ గారు కంగ్రాచులేషన్స్ అండి. రఘుబాబు గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు అవార్డు యాక్సెప్ట్ చేస్తున్నందుకు. రెండు మాటలు మాట్లాడు. మీ మాట కోసం ఇక్కడ అందరం ఎదురు చూస్తున్నాం సార్. సో మా అందరి కోసం అండ్ అలాగే ఉగాది సంబరాల కోసం మన ఈ ఏపీఎఫ్సిసి గురించి పుల్లారావు గారు, సాంసరావు గారు అందరూ కూడా నాకు బాగా దగ్గర ఆత్మీయులు. వీళ్ళందరి సమక్షంలో వీళ్ళ చేతుల మీదుగా నాకు అవార్డు తీసుకోవడం నాకు చాలా 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 ఆనందంగా ఉంది. సో కమిటీ వాళ్ళందరికీ, ఇక్కడికి వచ్చేసిన అభిమానులందరికీ, అలాగే పాత్రికేయ మిత్రులకి, మీడియా వారికి, అందరూ కూడా, పోలీసు వారికి అందరికి కూడా పేరు పేరున నా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇదే ఈ హ్యాపీ రిసార్ట్స్లోనే షూటింగ్ కూడా చేసాం మొన్న. అవును సార్, అవును సార్, ఇక్కడే 2 days ఉన్నాం మేము. నాకు చక్కటి అనుభూతి ఇక్కడ. సో డైరెక్టర్లు కానీ లేకపోతే ప్రొడ్యూసర్లు కానీ కొంచెం ఎంకరేజ్ చేసి ఇక్కడికి వచ్చే ఏర్పాట్లు చేయాలి. నీ మాట పూర్వకంగా అంటే నీ వంతు నువ్వు చేయి. డెఫినెట్గా 100% జరగడం జరిగితే వెనకాల మేము అందరం డెఫినెట్గా ఉంటాం, నో డౌట్ దానిలో. కానీ అందరికీ మరొకసారి శుభాభినందనలు, ఉగాది శుభాకాంక్షలు. ఇక్కడ రాగానే ఒకసారి అనిపించింది, మళ్ళీ మీ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తుంది జాంపళి జాంపళి. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు, మా తెలుగు తల్లికి. ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర వాణిజ్య మండలి వారి ఆధ్వర్యంలో ఉగాది ఒక నంది అవార్డ్స్ తలదన్నే విధంగా ఇవాళ ఈ ఫంక్షన్ జరిపించినందుకు ముందుగా వారికి, ఇంత చక్కటి ఫంక్షన్ ఇంత బాగా జరగడానికి కారణమైనటువంటి నా సోదరులు మంత్రివర్యులు పల్లె రఘునాథ్ రెడ్డి అన్న గారికి, అట్లాగే నా తమ్ముడు పత్తిపాటి పుల్లారావు గారు, ఒక తల్లి కడుపున పుట్టకపోయినా మేము ఎప్పుడూ అన్నదమ్ములమే, మేము కలిసిమెలిసి ఉండే మేము ఇవాళ ఒక ఉగాది సందర్భంగా నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. నేను హైదరాబాద్లో ఆల్మోస్ట్ ఒక 8 సార్లు నంది తీసుకున్నాను, నంది అవార్డ్స్. నంది అవార్డ్స్లో కూడా ఇంతమంది ఎప్పుడూ లేరు.
నంది అవార్డ్స్ ఫంక్షన్లో ఇంతమంది నేను ఎప్పుడూ చూడలేదు. పైగా పైన నిజంగా నంది అవార్డ్స్కి తీసిపోని విధంగా మంచి సినిమాలకి మాత్రమే ఇవాళ అవార్డు తీసుకునే రాజులు, అంతే కదా. ఎవరైతే పాలిస్తున్నారో వాళ్ళే రాజులు. వాళ్ళు గనక అయినట్టయితే కళాకారులు లేని రాజ్యం ఎప్పుడు ఎక్కడ ఎందుకు పనికిరాదు. కాబట్టి కళాకారులు రావాల్సిందే. కళాకారులు లేని జీవితం లేదు. కళాకారులే ఎప్పటికైనా దగ్గు వస్తుంది మరి, ఎప్పటికైనా సరే దేవుడికి అతి దగ్గర వ్యక్తులు అని నమ్మే వాళ్ళలో నేను ఒకటిగా. తప్పకుండా ఇవాళ ఈ వాడించే మట్టలు ఇవాళ పెట్టారంటే, మన హ్యాపీ హోమ్స్ వాళ్ళు దానికి సపోర్ట్ చేశారంటే, ఇవాళ ఇంత అద్భుతమైన ఫంక్షన్ పెట్టి నిజంగా వర్తున్న సినిమాల్ని నంది తీసుకోనంత మాత్రాన ఓనమాలు మంచి సినిమా కాదనడానికి లేదు. ఓనమాలు కూడా మంచి సినిమానే. ఒక్కోసారి వస్తాయి, ఒక్కోసారి రావు. ఇలా కొన్ని ఆనందాలని నేను ఎర్రమందారం అప్పుడే పొందాను. ఇవాళ కొత్త ఏం కాదు నాకు. అయినప్పటికీ ఇంత అద్భుతంగా 10 ఆణిముత్యాలు లాంటి సినిమాలని సెలెక్ట్ చేసి అందరినీ ఇంత అద్భుతంగా సమానంగా, థ్యాంక్ యూ వెరీ మచ్ వర్మ, మీకు ఎంతో రుణపడి ఉన్నాం. ఎందుకనంటే అద్భుతంగా ఏ అవార్డ్స్ని తలదన్నేటట్టుగా ప్రతి సంవత్సరం కూడా ఇదే రోజున వెనక నుంచి ప్రాంప్టింగ్ చాలా ఎక్కువగా ఉంది, అతను కూడా ప్రాంప్టింగ్ వెనకాల. ఓకే ఓకే వినపడింది, ఒక డైలాగ్ ఒకసారి చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నెక్స్ట్ బోలే, బొంబాయి బోలే, కెమెరామెన్ ప్రసాద్ గారికి, థర్డ్ మ్యాన్ బొంబాయి బోలే గారికి. నెక్స్ట్ అండ్ పెళ్లి చూపులు చూపులు నిర్మాతలు శ్రీ రాజ్ కందుకూరి గారు. రాజ్ కందుకూరి గారు రండి And సార్. యష్ మిమ్మల్ని రంగినేని చాలాసేపు అక్కడ నిరీక్షించాం, తప్పుగా భావించొద్దు. పెళ్లి చూపులు అంటేనే కదా కొంచెం వెయిటింగ్లో ఉంటారు, అందువలన అలాగే ఉత్తమ చిత్ర నటుడు విజయ్ దేవరకొండ గారు పెళ్లి చూపులు. రెండు మాటలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నానండి. విచ్చేసిన ఆహుతులకి, మంత్రివర్యులకి, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ కార్పొరేషన్ వారికి, ఇంత బాగా ఈ వెన్యూని ఇచ్చే ఈ ఏరియా వీరికి, ఈ రిసార్ట్స్ వారికి, ఇవాళ ఉగాది సందర్భంగా ఈ అవార్డు మా అందరికీ ఇస్తున్న ఈ నిర్వాహకులందరికీ ఒక మాట ధన్యవాదాలు చెప్తున్నాను. పెళ్లి చూపులు అనేది ఒక చిన్న సినిమా విజయం. అది కుటుంబరావు గారు ఎక్కడున్నా రావాల్సిందిగా కోరుకుంటున్నానండి. పిల్లపాటి సార్ తీసుకురావాలి. పెళ్లి చూపులు అనేది ఒక చిన్న సినిమా పట్ల ఎవరైతే ఆదరణ ఇంత చూపిస్తారో ఇది ప్రూవ్ అయింది. ఎవరైనా పెద్ద సినిమాకి ధీటుగా ఈ సినిమా చేయడం జరిగింది, 100 days చేసుకుంది. సో వీరందరికీ ఒక మాట ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమా డైరెక్టర్ తరుణ్ భాస్కర్ని ఒకసారి మాట్లాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఏపీ ఫిల్మ్ కామర్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆనర్ అండ్ ఆల్సో ది ఎంటైర్ టీమ్. చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి వచ్చి ఉగాది రోజు ముందు ఇలా ఇంతమంది ముందు, ఇన్ని ఆనరబుల్ పీపుల్ ముందు. ఒక విషయం చెప్పాలి, ఎక్కువ చెప్పడానికి టైం చాలదు, ఇప్పటికే కాలాతీతమైంది. మంగళగిరిలో ఫిలిం స్టూడియో నిర్మిస్తానని దాదాపు 40 సంవత్సరాల క్రితం హీరో కృష్ణ గారు ప్రకటించారు. ఆ తరువాత ఆయన ఉన్న మీటింగ్స్ అన్నింటిలో కూడా నేను ఆ విషయం జ్ఞాపకం చేసి, మీరు మంగళగిరిలో మీరు వీలైనంత త్వరలో ఇక్కడ ఫిల్మ్ స్టూడియో నిర్మిస్తారని ఆశిస్తున్నాను. ఈ ప్రజలందరి తరఫున కూడా దయచేసి మీరందరూ హర్షధ్వానాలతో దీన్ని ఆమోదించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గాజీ ఉత్తమ చిత్ర దర్శకుడు సంకల్ప్. వెల్కమ్ సంకల్ప్ గారు. సో ఫ్యాబ్లెస్ జాబ్ చేశారు, అందరికీ చాలా చాలా నచ్చింది గాజీ. అండ్
చాలా సైలెంట్గా ఉండే చాలా సంతోషంగా ఉంది. అందరి సమక్షంలో ఘాజీకి ఇక్కడ పురస్కారం అందించడం జరుగుతోంది. హార్టీ వెల్కమ్ సంకల్ప్ గారు. కంగ్రాచులేషన్స్. ఒకసారి గట్టిగా క్లాప్స్ అండి. ఎంతో మంది ఈ చిత్రాన్ని చూసి అందరూ ఎన్నో కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఆ కాంప్లిమెంట్స్ లో వన్ ఆఫ్ ది కాంప్లిమెంట్ గా మీరు ఈ అవార్డ్ ని యాక్సెప్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడికి పోతావు చిన్నారు రండి. బాలరాజు గారు బాలరాజు గారు అండ్ అలాగే బసిరెడ్డి గారు కూడా అండ్ అలాగే కే బసిరెడ్డి గారు. సార్ కుంది. వివిధ ఫలభరానత శాఖాసిక తర్వర విరాజితంబు రాజిత తరుస్కంద సమాశ్రిత దివ్య సురభిల పుష్పవల్లీమ తల్లిక సంభాసురంబు భాసుర పుష్పగుచ్చ శ్రవణ్ మధుర మధుర నాస్వాదనార్థ సంభ్రమత్ భ్రమర కోమల ఝంకార నినాద మేధురంబు మేధుర మధుకర గణగణాగణ సంకానర్తన క్రీడా విరామ మయూరవార విస్తృత కలాప కలాప రమణీయంబు రమణీయ కోమల కలాప కలాపలాప మంజుల దోహద ధూప ధూమాంకర సంకీర్ణంబు సంకీర్ణ నికుంజ పుంజ సుందరంబు ఈ ఆరామ సౌకుమార్యంబు అత్యంత మనోహరంబు. ధన్యవాదాలు. నమస్తే అండి. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. వేదికని అలంకరించిన పెద్దలు పచ్చిపట్టి పుల్లారావు గారికి అందరికీ నమస్కారం. నా పేరు దిలీప్ తేజ. నేను కర్ణ క్యారెక్టర్ చేశాను. ఒక చిన్న డైలాగ్ చెప్తా. పాస్ అవడానికి రాత్రంతా చదివి అలారం పెట్టుకుని పొద్దున్నే లెగిసి మళ్ళీ చదివి తీరా ఎగ్జామ్లో ర్యాంక్ రాకపోతే అమ్మ నగలు తాకట్టు పెట్టి మేనేజ్మెంట్ కోటాలో సీట్ సంపాదించి తెలుగు నుంచి వచ్చి నాకు అక్కడ ఇంగ్లీష్ అర్థం కాక ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ దాకా 1 years అని ఒకేసారి 4th ఇయర్ క్లియర్ చేసేస్తాను. తలచి ఆ పాండవులు అనుక్షణం వగచి వగచి కృంగి కృషించి నశించవలె. సాగర్ గారు అనగా సాఫ్టెక్ ఈ పూజ store.in CEO ఓకే సోమేష్ గారిని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నామండి. సో వారి చేతుల మీదుగా కూడా కొన్ని పురస్కారాలు అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ సాగర్ గారు సీనియర్ మోస్ట్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్, మీ బ్లెస్సింగ్స్ మా అందరికీ కావాలి సార్. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్తో బాగా ఫంక్షన్ చేయటం మంచి గర్వకారణం. ఎవరి ఇలాగే చేస్తూ ఇలాగే సన్మానిస్తూ మంచి అందరి హీరోలతోని మేమంటో విశిష్ట హాస్పిటల్ డాక్టర్ ప్రసాద్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. విశిష్ట హాస్పిటల్ డాక్టర్ ప్రసాద్ గారు. సోమేష్ గారు మీరు జాయిన్ అవ్వాలండి ప్లీజ్. చిత్రం ఎక్స్ప్రెస్ నిర్మాత వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నామండి. గ్లోబల్ టెక్నాలజీస్ అక్కడ క్లిప్పింగ్ అవుతుంది. ఒక్క నిమిషం. హైదరాబాద్లో ఆల్రెడీ ఎంతో అభివృద్ధి చెందింది తెలుగు చిత్ర పరిశ్రమ. సో ఈ రాష్ట్రంలో కూడా అభివృద్ధి చెందడానికి తగిన ప్రోత్సాహాలు ఇవ్వటానికి ప్రభుత్వం ముందడుగు వేయాలని, అలా ఇక్కడికి వచ్చిన ముఖ్య అతిథులుగా వచ్చిన మంత్రులు ఎంతో కృషి చేయాలని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఏపీఎఫ్సిసి ప్రెసిడెంట్ భూపాల్ ప్రసాద్ గారి చేతుల మీదుగా వైజాగ్ సభ్యులందరికీ కూడా అవార్డు అందించడం జరుగుతుందండి. కంగ్రాచులేషన్స్. అలాగే పెద్దిరాజు గారు తాడేపల్లిగూడ నుంచి వచ్చారు. వారు మనకి స్పాన్సర్ చేశారు. వారు కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నామండి. పెద్దిరాజు గారు అందరివాడు ఉత్తమ చిత్ర నిర్మాత షేక్ సైదా గారిని ఆహ్వానిస్తున్నామండి. ప్లీజ్ వెల్కమ్ సార్. అలాగే ఇష్ట సఖి ఉత్తమ చిత్ర నిర్మాత నటుడు వింజమూరి మధు గారు. కంగ్రాచులేషన్స్ వింజమూరి మధు గారు. జయము నిశ్చయముర ఉత్తమ చిత్ర దర్శకులు శివరాజ్ కనుమూరి గారు. కంగ్రాచులేషన్స్ అండి. మంచం మన స్పాన్సర్స్ అండి. మరి మంచం యాప్ వాళ్ళు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ వెల్కమ్. అండ్ ఇవాళ స్పాన్సర్స్ అందరికి మరొకసారి ధన్యవాదాలండి. ఆంధ్రప్రదేశ్ సపోర్టింగ్ బౌన్సర్స్ అసోసియేషన్ వారికి కూడా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఏవైనా మంచం
వారికి ఇక్కడ మా ఏపీఎఫ్సిసి వారి తరఫు నుంచి చిరు సత్కారం అండి. చిన్న అండ్ అలాగే మా హ్యాపీ రిసార్ట్స్ ఓనర్ మధు గారి చేతుల మీదుగా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ వంతు సపోర్ట్ మాకు ఈ కార్యక్రమానికి అందించినందుకు థ్యాంక్స్ అ లాట్. సో ఆన్ స్టేజ్ మంచం ఆన్లైన్ ఫుడ్ సప్లై. సో మంచం యాప్ని డౌన్లోడ్ చేసుకుందాం. సో లైఫ్ని మరింత స్మార్ట్గా మార్చుకుందాం. అండ్ అలాగే స్ఫూర్తి పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారిని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నామండి. స్ఫూర్తి పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీ వంతు సహకారం మాకు అందించినందుకు, ఇంత చక్కటి స్పాన్సర్షిప్ ఈ కార్యక్రమానికి అందించినందుకు థ్యాంక్స్ అ లాట్. అండ్ గ్లోబల్ వీడియోస్ నాగరాజ్ గారు. గ్లోబల్ వీడియోస్ నాగరాజ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ పూజా స్టోర్ .in వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. డాక్టర్ శ్రీదేవి గారిని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నామండి. జెమ్స్ ఫెమి వరల్డ్, విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేద వారిని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నామండి. శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ వెల్కమ్ అండి. ఐడి మూవీస్ వివిధ నుంచి ఎవరైనా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం ప్లీజ్. రేడియో పార్ట్నర్ AP 9 FM చాలా యాక్టివ్ టీమ్. ఎస్ స్టేజ్ పైకి రావాలి వచ్చి యా సో అనౌన్స్ చేసినట్టుగా ఇలా అనడం వాళ్ళు ఇలా ప్రత్యక్షం అవడం చూసారండి. వీళ్ళంత ఫాస్ట్ గా ఉన్నారు. ఆ రేడియోలో కూడా ప్రతి ఇన్ఫర్మేషన్ మనకు అంతే ఫాస్ట్ గా పాస్ అవుతూ ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. ఆయుష్మాన్, థ్యాంక్స్ టు ఆయుష్మాన్. సో వారిని కూడా వేదిక పైకి ఆహ్వానిస్తున్నాం అండి. రీసెర్చ్ మీడియా స్పాన్సర్గా ఉన్నప్పటికీ స్పాన్సర్గా ఎందుకులేండి అంటూనే ఉన్నారు. సో మీరు కూడా వచ్చి ఫెలిసిటేషన్ని అందుకుంటే హ్యాపీ. అండ్ అలాగే ఈ కార్యక్రమంలో ముఖ్య భాగ్యం వాకర్స్ క్లబ్ గవర్నర్ అరుణశ్రీ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అ లాట్. మరి మీకు కూడా మా హ్యాపీ రిసార్ట్స్ ఓనర్ గారి చేతుల మీదుగా చిరు సత్కారం. థ్యాంక్ యూ మధుమోహన్ కృష్ణ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. రవికుమార్ గారు అండ్ అలాగే అనిల్ కుమార్ గారు మన మధుమోహన్ కృష్ణ గారి అల్లుళ్ళు, వారిద్దరిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నామండి ప్లీజ్. సో ముఖ్యంగా ఈ కార్యక్రమం కోసం వారు ఫారెన్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. సో వారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ అనిల్ కుమార్ గారు. ఇవాళ మొట్టమొదటిసారిగా ఆంధ్ర ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉగాది పురస్కారాలను ఇంత విజయవంతం చేసినందుకు అందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మా యాంకర్ శ్రీవాణి, శ్రీలేఖ బహుదా మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. చక్కని యాంకరింగ్, మీకు ఇప్పుడే తెలిసిపోయింది దాని టేస్ట్ ఏంటో. కాబట్టి మంచి వృత్తి నిపుణులను తయారు చేయాలనేది ఆయన సంకల్పం. మనందరం కూడా ఆయనకు సహకరించి విజయవంతం చేద్దాం. ధన్యవాదాలు మీ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అ లాట్. పెళ్ళి, పెళ్ళం, పిల్లలు ఇదే నా జీవితం. లైఫ్ ని ఎంజాయ్ చేయండి రా. I don't know anything, I'm innocent, గబ్బర్ సింగ్. నా కన్నులోడు చేసి ఉంది ఫుల్ ఎక్కువ పెట్టి ఉంది. మీరు డేని ఎలా బిగిన్ చేస్తారు? డీతో.